ప్రైజ్ ది లార్డ్. ఊచ చేయగలవాని గురించి ఈరోజు మనం ధ్యానిద్దామండి. ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు ఊచ చేయగలవాడు అక్కడ ఉంటాడు. అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు ఆయన మీద నేరము మోపాలని, ఈయన విశ్రాంతి దినమున స్వస్థపరుస్తాడో లేడో అని కనిపెడతా ఉంటారు. అప్పుడు యేసయ్య వారి యొక్క ఆలోచనలో ఎరిగి ఆ ఊచ చేయగలవానితో నీవు వచ్చి మధ్యన నిలువుము అని చెప్పగా, వాడు వచ్చి సమాజ మందిరములో ప్రభువైన యేసుక్రీస్తు బోధిస్తున్నప్పుడు మధ్యన నిలవబడతాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు శాస్త్రుల వంక, పరిసయ్యుల వంక చూస్తూ, విశ్రాంతి దినమున మేలు చేయుట న్యాయమా, కీడు చేయుట న్యాయమా, ప్రాణ రక్షణ న్యాయమా, ప్రాణ శిక్ష న్యాయమా అని చెప్పేసి అడుగుతాడు. ఆయన ఆ రీతిగా అడిగినప్పుడు ఎవ్వరూ కూడా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంటూ ఆయన వంక చూస్తూ ఉంటారు. అప్పుడు యేసయ్య వారందరి వంక కలయ చూచి ఆ ఊచ చేయగలవానితో నీ చేయి చాపుమని చెప్పగానే వాడు తన యొక్క చేయి చాపుతాడు. ఇన్స్టెంట్గా తను ఆ యొక్క సందర్భంలో స్వస్థత పొందుకుంటూ ఉంటాడండి. అయితే ఇక్కడ అప్పుడు 11వ వచనము, లూకాసు వార్త 6వ అధ్యాయం 11వ వచనంలో, అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకుని యేసును ఏమి చేయుదుమా అని ఒకనితో ఒకడు మాట్లాడుకుంటారు. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియచెప్పాలనుకునేది ఏంటంటే, ప్రాణాన్ని రక్షించటానికైనా మేలు చేయటానికైనా ప్రతి దినము కూడా మంచి రోజే.